గారికి నా రిక్వెస్ట్ చేసి వేడుకుంటున్నాను. ఎందుకంటే ఆ బంగారు బోనం అమ్మవారి ముక్కు పుడకలు, అమ్మవారికి వచ్చిన నగదు, కమ్మలు, పుస్తెలు ఇవన్నిటితో కరగబోసి చేయించింది. ఇది కావాలంటే రికార్డ్ మీరు తీసుకోండి. అది అందరికీ రైట్ ఉండదు. ఆ బంగారు బోనం ఎత్తుకోవడం వల్ల ఈరోజు ఎంతమంది ఇబ్బందుల పాలయ్యారో మీ అందరికీ తెలుసు. అది వాళ్ళు కావాలని చేయలేకపోవచ్చు, కావాలని చేశాను, నేను పేర్లు కూడా ఎత్తట్లేదు, కావాలని చెయ్యలేదు, కానీ బాగా చెయ్యాలి, జాతర బాగా చెయ్యాలని చేసి ఉంటారు పాపం, వాళ్ళని కూడా నేను దూషించాను. కానీ అది నజర్ బోనం లాగా, సదర్ బోనం లాగా అది ఎత్తుకునే రైటు ఒక జోగోళ్ళకే, లేకపోతే ఆ మాతంగికో, ఆ రంగం చెప్పే ఆమెకో అది ఉంటుంది. మీరు పక్కన మీరు పర్సనల్గా ఇంకో బంగారు బోనం చేయించండి కావాలంటే, మీ గవర్నమెంట్ నిధులు కేటాయించి చేయండి, కానీ అది అమ్మవారికి వచ్చిన బంగారాన్ని రంగరించి చేసిన బోనం కాబట్టి ఎవరు ఎత్తుకున్నా వాళ్ళకి అరిష్టం జరుగుతుంది. ఇది నా రిక్వెస్ట్. మీరు ఒకసారి దీని మీద దృష్టి పెట్టండి. మీరు మట్టి కుండలో తెచ్చినా అమ్మవారి ప్రసన్నం అవుతుంది. మీరు ప్రతి సీఎం వచ్చి ఇక్కడ బోనం సమర్పించే ఆనవాయితీ ఉంది. మీరు కూడా రండి, వచ్చి బోనం చెయ్యండి. అందులో మాలాంటి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా మీరు మంత్రి గారు కొండా సురేఖ గారు, మీకు కూడా ఒక రిక్వెస్ట్ చెప్తున్నాను. మాకు అంత ఇష్యూ అయింది, నేను వచ్చి మీకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాను. మీరు కనీసం ఎలా ఉంది అని మీ సబార్డినేట్స్ ఎవరు తర్వాత వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైనా ఒక మాట, మరి శ్యామల వచ్చింది కదా, ఏం జరిగింది, ఎట్లా ఉంది, బాగుందా అని అయినా కనుక్కోవాలి కదమ్మా. మీరు పాస్లైనా ఇప్పించమని ఎండోమెంట్ వాళ్ళకి చెప్పాలి కదా. నేను అందుకే మొన్న నా పర్సనల్ గ్రడ్జ్ ఏమీ లేదు ఇందులో. ఎండోమెంట్ నిర్వహించే బోనాల కార్యక్రమం ఎండోమెంట్ వాళ్ళే తీసుకొస్తారు కాబట్టి ఎండోమెంట్ వాళ్ళే దీన్ని సమీక్షించి దీంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మా జోగినీలు కానీ శివశక్తులకు కానీ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి మీరు దగ్గరుండి చెయ్యండి. మా ఆటపాటతో మీరు వెనకలుండి మాతో కలిసి రండి బోనానికి, అంత అంగరంగ వైభవంగా కలిసి చేద్దాం. ఎంత బాగుంటుంది, అమ్మవారు కూడా ఎంత ప్రసన్నం అవుతుంది. ఇంకొకటి, మారుబోనం అనేది కూడా మహంకాళి జాతరకి చాలాసార్లు అమ్మవారు భవిష్యవాణిలో చెప్పినా దాన్ని కొంత రాజకీయంగా పరంగా చూసి వీళ్ళు వాళ్ళ మీదేసి వాళ్ళు వీళ్ళ మీదేసి ఆ బోనం కూడా సరిగ్గా నిర్వర్తించట్లేదు. నా దగ్గర 16 సంవత్సరాల పేపర్ కట్టింగ్స్ ఉన్నాయి. తొలి బోనం అత్తిలి ఫ్యామిలీ నుంచి ఎలాగైతే తెస్తానో మారు బోనం కూడా మహంకాళి అమ్మకి మారు బోనం ఎత్తుకునేదాన్ని, అది కూడా రాను తీసేశారు. ఈ కల్చర్ ఏదైతే ఉందో దీన్ని ఒకసారి క్షుణ్ణంగా ఆలోచించి వాళ్ళు చేసే కార్యక్రమాలని వాళ్ళని చేయనివ్వండి. ఎందుకంటే మీకు తెలియదు, ఇప్పుడు పెద్ద వాళ్ళకి నేను ఒప్పుకుంటా, సీఎం గారికో మినిస్టర్ గారికో అది తెలియదు, కానీ ఒక్కసారి అడగండి ఎవరు ఏం జరుగుతుంది ఇక్కడ కల్చర్ ఏంటి అని. ఒక 10 నిమిషాలు గుడిలో కూర్చోండి. ఆ గుడికి సంబంధించిన వాళ్ళు, ఆ చైర్మన్సో లేకపోతే ఈవోలో వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళతో కూర్చొని మాట్లాడండి. ఒక్కొక్క గుడికి కమిటీలు పంపించండి, ఒక కమిటీ వేయండి. మీరు ఇంకొకటి చెప్తాను, కమిటీ అంటాను కదా, మీరు ఎండోమెంట్ కమిటీ ఒకటి వేసేస్తారు, వదిలేస్తారు. ఏ దేవాలయాలకు ఆ దేవాలయ కమిటీలు విడివిడిగా ఉంటాయి. ఈ అన్నిటికీ బియాండ్ ఒక కమిటీని వేసి అన్ని గుళ్ళల్లోకి సంబంధించిన వాళ్ళని పెట్టి అన్ని గుళ్ళల్లో సమీక్షించేలాగా ఆ కమిటీలు వెళ్ళి అన్ని గుళ్ళల్లో మెయిన్ మనకి ఎన్ని గుళ్ళు ఉన్నాయి, గోల్కొండ ఉంది, మహంకాళి టెంపుల్ ఉంది, ఎల్లమ్మ ఉంది, ఏడుపాయలు ఉంది. అక్కడైతే హైదరాబాద్ ఆషాఢంలో జరగవు. ముఖ్యంగా జరగాలంటే మన హైదరాబాద్లో జరిగేవి ఈ మూడు మీద. అండ్ లాల్ దర్వాజా కూడా ఉంది, లాల్ దర్వాజా ఉంది, సింహవాహిని అమ్మవారు ఉంది. అక్కడ కమిటీలను ఏర్పాటు చేసి లాల్ దర్వాజాలో కూడా సింహవాహిని అమ్మవారిని అడుగుతాను, నేను రిక్వెస్ట్ చేస్తాను. అక్కడ చిన్న ప్లేస్, బోనాలు వెళ్ళినా దర్శనానికి వెళ్ళినా చిన్నగా ఉంటుంది, ద్వారాన్ని కొంచెం పెద్దగా చేసి లైన్ కొంచెం పెద్దగా మూవ్ అయ్యేలాగా చేయండి అని చాలాసార్లు రిక్వెస్ట్ చేశాను. ఇప్పుడు కూడా ఈ వేదిక మీద ఇప్పుడు చెప్తున్నాను, అది కూడా ఒకసారి ఆలోచించండి. ఆ ద్వారాన్ని పెద్దగా చేయడం వల్ల వెళ్ళే లైను వచ్చే లైను చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందులోనే బోనాలు ఎక్కిస్తారు. అది ఒక చిన్న 20 అది బై 20/8 10 ఎంతో ఉంటుంది ఆ గుడి మొత్తం. ఆ గుడిలోనే ఆ బోనాలన్నీ లక్షలాది మంది తెచ్చే బోనాలన్నీ అన్నీ అక్కడే ఉంటాయి కాబట్టి కొంచెం సింహద్వారాన్ని పెద్దగా చేయడము, ఆడవాళ్ళకి సపరేట్ లైన్లు వదిలేసేయడము, ఇలాంటివన్నీ చెయ్యండి. మంచిగా చెయ్యండి, బాగా చేయాలని కోరుకుంటున్నాను. కానీ మేము మనస్తాపంతో ఉన్నాం, మేము బాధపడుతున్నాం, మేము ఆడబిడ్డలను మేము రోధిస్తున్నాం. మీరు ఒక్కసారి ప్రభుత్వం దిగొచ్చి మా గురించి మాకేంటి అక్కడ గుడి దగ్గర ఏంటి ఒక స్పెషల్ లైన్ పెడతారా, బోనాలు తీసుకెళ్ళేటప్పుడు మీరు ఎవరన్నా ఉండి లాంఛనంగా మాకు ఒక విలువ గౌరవప్రదమైన జీవితం కల్పించడానికి ఇంకెన్నేళ్ళు బ్రతుకుతారండి? 100-200 సంవత్సరాలు వేసుకొని రాలేదు కదా, ఉన్నన్ని రోజులు కల్చర్ చేయగలుగుతాను. రేపు నా కాళ్ళు చేతులు పనిచేయవు, నడవలేని పరిస్థితిలో ఉంటాను, నేను గుడికి రాలేను కదా.
నేను రాలేను కదా గుడికి. ఇన్నేళ్ళు 30-40 సంవత్సరాలు అమ్మవారికి సేవ చేసి సడన్గా నాకేమన్నా అవుతే నేను కాళ్ళు రెక్కలు మంచిగా ఉన్నప్పుడే మీరు మా మీద వివక్షత చూపిస్తున్నారు. మేము రేపు చెప్పబడ్డాక ఇంకా మా పరిస్థితి ఏంటి? కాబట్టి ఒక్కసారి సీఎం గారు అండ్ మినిస్టర్ గారు మీరు అందరూ ఒక కమిటీలో మాట్లాడుకొని ఈ శివశక్తుల గురించి నేను ఒక్కదాన్ని మాట్లాడితే బాగుండదు. వీళ్ళందరూ కూడా ఏకదాటిగా మేమందరం ఈ సంవత్సరం శివశక్తుల బోనాలు మహంకాళికి తేవట్లేదు. ఎందుకు అంటే కేవలం రాజకీయం వల్లనే. రాజకీయం చేస్తున్నారు కాబట్టే ఇప్పుడు చెప్తున్నాను. మీరు ఆ రాజకీయం కాకుండా మాకేమన్నా స్పెషల్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తే అంగరంగ వైభవంగా అది కూడా లాగేసుకున్నారు. ఇప్పుడు మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే, ఎందుకు ఈ వివక్షత? గవర్నమెంట్ అఫీషియల్గా ఇంత జరిగినాక కూడా ఎందుకు ఒక ప్రెస్ మీట్ పెట్టి మీకు ఏం కావాలి, లేకపోతే ఒక సమీక్ష నిర్వహించి ఒక మీటింగ్ పెట్టి, మీటింగ్లు చాలా పెట్టారు. ఇక మేము మీటింగ్లు ఇవన్నీ వేస్ట్. మేము ఒకటే నిర్ణయించుకున్నాం ఏంటంటే, ఈ సంవత్సరం అక్కడ జరిగిన అవమానానికి బలకంపేట కానీ మహంకాళి కానీ గోల్కొండలో కానీ బోనాలు మాతోనే, మీ అందరికీ తెలుసు కదా బోనం అంటేనే మేమందరం సామూహికంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరి నిర్ణయం ప్రకారమే మేము ఈ సంవత్సరం మహంకాళి టెంపుల్కి బోనాలు తీసుకురావట్లేదు. ఎప్పుడైతే ప్రభుత్వం దిగొచ్చి మా విషయాలు, మా విన్నపాలు మన్నిస్తారో, మా నీడ్స్ ఏమున్నాయో, మా కోరికలు ఏమున్నాయో, మాకేం కావాలనుకుంటున్నామో అవి అడిగి మీరు తెలుసుకొని మీరు జాతర నిర్వర్తిస్తేనే మేము రాగలుగుతాము. శ్యామలకు ఒకదానికి గ్రీన్ కార్పెట్ వేసి మిగతా వాళ్ళని ఇబ్బంది పెడతానంటే నేను ఒప్పుకోను. చెప్పాను అట్లా కూడా. డీసీపీ గారు నన్ను కూర్చోబెట్టి మాట్లాడారు. మీకు ఒక లైన్ ఇస్తాము, మీకు ఒక స్పెషల్ ఇది ఇస్తాము, టైం ఇవ్వమన్నారు. టైం 1 to 3 అంటారు. టైం ఎందుకు ఇవ్వాలి మేము? టైం ఎట్లా కుదురుతుంది మాకు? టైం పాసిబుల్. వరంగల్ నుంచి వస్తారు, మహారాష్ట్ర నుంచి వస్తారు, వాళ్ళకి బస్సులు రావాలి, ట్రాఫిక్లో ఇబ్బందులు పడతారు. 1 to 3 అనగానే అయిపోతుంది. ఇంకా మీకు ఇచ్చిన టైం అయిపోయింది. ఎక్స్క్యూజ్ మీ, మీకు ఇచ్చిన టైం అయిపోయిందని చెప్పి మీరు మమ్మల్ని రానివ్వకపోతే ఎట్లా? మాకు కూడా టైం ఇవ్వండి. టైం ఏంటి టైం? మీరు విఐపీలకి, మంత్రులకి, మినిస్టర్లకి వాళ్ళందరికీ టైం కేటాయించండి. వాళ్ళని పొద్దున్న నుంచి 10:30, 11 లోపు వాళ్ళని వచ్చేయమనండి. ఏ విఐపీ వచ్చినా లైన్లో రమ్మనండి. తర్వాత మాకు టైం ఇచ్చి మాకు వివక్షత చూపించడం ఏంటి? మా బోనాల లైన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి. ఇంకొకటి, మొన్న పోతురాజులని, మా శివశక్తులను కొట్టినందుకు మేము దీని మీద చాలా మనస్తాపం చెంది ఈ ఇబ్బందులు ఇంకా మేము కొనసాగించలేము, మా వాళ్ళు శపిస్తున్నారు అనే వీడియోలు చాలా ట్రోల్ అవుతున్నాయి. ఎందుకు చేస్తామండి? మాకు మీ మీద ఏమైనా పర్సనల్ గ్రడ్జా? ఇది కాకపోతే ఇంకొకటి అని అనుకుంటాము. వీళ్ళు బాగా చూడకపోతే బాగా చూసే వాళ్ళు ఎప్పుడు వస్తారో మమ్మల్ని తీసుకెళ్ళి బోనం చేయిస్తారని వెయిట్ చేస్తాం. మేము ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి మాకు ఒక ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేసి, సీనియర్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మేము చాలా ఏళ్ళుగా చేస్తున్నాము, అన్ని తెలంగాణలో ఉన్న దేవాలయాలకి ఐడి కార్డ్స్ ఇష్యూ చేయండి. ఆ ఐడి కార్డ్ సీనియర్లు ఉన్న వాళ్ళందరికీ ఇవ్వమని అనట్లేదు. లక్షలాది మంది ఉన్నారు. అలా అంటే ఎవరైతే కల్చర్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారో, ఎక్కడ ఎవరిదైతే అవసరం ఉందో వాళ్ళకు ఒక పాస్లు ఇష్యూ చేయండి. ఒక గుడికి మేము భద్రాచలంలో మేము రాముల వారి కళ్యాణం చేస్తామని అడగట్లేదండి. మాంకాలమ్మకు, ఎల్లమ్మకి బోనం తీస్తామని అడుగుతున్నాం. మా రైట్ ఇది. మాకు చేయనివ్వండి. మీరు ముఖ్యమంత్రి గారు, నా రిక్వెస్ట్, మేము గతంలో కొన్ని ఇబ్బందులు జరిగిన వాటికి వాస్తవమే, కానీ ఇప్పుడు ఇంకా బాగా చేస్తారు అని మేము దీన్ని మీ చాలా వేయికళ్ళతో ఎదురు చూసాం. కానీ ఎవ్వరు కూడా, కన్సర్న్ మినిస్టర్లు కూడా ఎప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి లోపల నన్ను పిలిచి మాట్లాడతారు, అయిపోతుంది. మీరు ఎందుకు అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పట్లేదు? శివశక్తులకు ఒక క్యూ లైన్ పెడతాము, సీనియర్స్కి ఒక ఎండోమెంటల్ డిపార్ట్మెంట్ ఎందుకు వేయరండి? గుళ్ళల్లో మమ్మల్ని కూడా మెంబర్. నమస్కారం అండి అందరికీ, యావత్ తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే. అండ్ ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ఉద్దేశం, ప్రెస్ మీట్ పెట్టాల్సిన ఉద్దేశం ఏంటంటే, మా శివశక్తులకు జరిగిన అవమానం, బలకంపేట ఎల్లమ్మ టెంపుల్ దగ్గర జరిగిన అవమానం, ఇది గత చాలా సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. గత ప్రభుత్వాలలో కూడా కొంత ఇబ్బందులు జరిగినా వాళ్ళు సమీక్షించుకొని అట్లీస్ట్ మమ్మల్ని పిలిచి, అప్పట్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మమ్మల్ని పిలిచి మాట్లాడి పాసులు ఇవ్వడం జరిగింది. ఈసారి కూడా అలా ఇస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశాం, కానీ ఎవరు మీటింగ్స్కి మమ్మల్ని ఇది చేయలేదు. మీటింగ్స్లో మాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. మేము వెళ్ళినా కానీ అక్కడ వాళ్ళే వైండ్ ఆఫ్ చేసి కంప్లీట్ చేసి వెళ్ళిపోయారు. దాని తర్వాత మాకు బలకంపేట ఎల్లమ్మ కళ్యాణం రోజు మా శివశక్తులని, జోగినీలను విచక్షణారహితంగా, అసలు విచక్షణ లేకుండా ఎలా కొట్టారు. వాళ్ళ బొక్కలు ఊడుతున్నాయి, తలలో ఇంతింత బొడుసులు వచ్చినాయి. అవన్నీ
పోలీస్ వాళ్ళు మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఎవరెవరైతే పోలీసులు లాఠీ చార్జ్ చేస్తారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అండ్ చెయ్యి ఎత్తేటప్పుడు ఒకసారి ఆలోచించాలి, ఎవరున్నారు, బోనం ఉందా. అంతెందుకు గతంలో మీరు చూసుకున్నట్టయితే నా ఛాతీ మీద చేసి నూకిన పోలీసులు ఉన్నారు. దాన్ని సీసీ ఫుటేజ్ పెట్టమన్నాను, అప్పుడు పెట్టలేదు కదా, ఎందుకంటే అప్పుడు నడిపించే రాష్ట్రానికి తెలుసు అక్కడ ఏం జరిగిందో. కాబట్టి ఆ అవమానాలు ఎన్నేళ్ళు ఇంకా మేము ఈ అవమానాలు భరించాలి. దేవుడి నైవేద్యం తెచ్చే బిడ్డలము, దేవుడి బిడ్డలుగా మమ్మల్ని భావిస్తారు, దేవుడి భార్యలుగా మమ్మల్ని భావిస్తారు. నగర భార్యలుగా మేము ఉన్నప్పుడు మాకు కనీస ఫెసిలిటీస్, అంటే ఫెసిలిటీస్ మేము అడిగేది కూడా మాకు చీర ఇవ్వండి, సారీ ఇవ్వండి, మాకు డబ్బులు ఇవ్వండి అని అడగట్లేదు. మేము ఓన్లీ దైవ దర్శనానికి, బోనం తెచ్చడానికి అవకాశం ఇవ్వండి. మాకు స్పెషల్గా మాలో కూడా వీఐపీ లాగా కన్సిడర్ చేయండి. కొంతమందిని పెద్ద ఏడంత్రాల బోనాలు తెచ్చే వాళ్ళని కన్సిడర్ చేసి వాళ్ళకి స్పెషల్గా లైన్ అరేంజ్ చేయండి. ఎందుకంటే కొంతమందికి ఏం చేస్తారు, షామియానాలు వేసేస్తారు, ఏడంత్రాల బోనం ఉంటుంది, అది వాళ్ళు దించి మళ్ళీ తేవాల్సి వస్తుంది. అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఈ సంవత్సరం ప్రభుత్వం ఖచ్చితంగా దిగొచ్చి మా శివశక్తులకి ఎలాంటి అయినా బోర్డు ఏర్పాటు చేస్తారా, కమిటీ ఏర్పాటు చేస్తారా. ఈ ఒక్క దేవాలయాలకే కాదు, తెలంగాణలో ఉన్న కొమరెల్లి మల్లన్న స్వామి అయినా, బల్కంపేట ఎల్లమ్మ అయినా, మహంకాళి అయినా, లాల్ దర్వాజా అయినా, గోల్కొండ అయినా, ఏడుపాయలైనా, భద్రకాళి అయినా, అండ్ మన సమ్మక్క సారక్క అయినా, ఈ అన్ని గుళ్ళల్లో కూడా మాకు స్పెషల్ అలాట్మెంట్ ఇవ్వాలి. మేము వెళ్ళినప్పుడు స్పెషల్ దర్శనాలు మాకు కావాలి. మా శివశక్తులు ఎవరన్నా వెళ్తే మాకు ఒక ఐడెంటిటీ ఇవ్వండి. మేము కూడా వాళ్ళకి దగ్గరగా ఉండి మా పిల్లల్ని పంపించి మేము దర్శనం చేయించుకునే వీఐపీలు ఎలాగైతే వీఐపీ లెటర్స్ ఇస్తారో మాకు కూడా అవకాశం ఇవ్వండి మా పిల్లలు దర్శనం చేసుకోవడానికి. ఎందుకంటే మా వాళ్ళు ఉట్టిగా రారు. ఎక్కడికి వెళ్ళినా శివశక్తులు ఒక పట్టు చీర తీసుకొని, తలంబ్రాలు తీసుకొని, పట్టు వస్త్రాలు తీసుకొని, మొక్కులు ముడుపులు తీసుకొని వస్తారు. కాబట్టి మీకు కూడా ఆదాయమే, ఎండోమెంట్కి కూడా ఆదాయమే. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఇది ఒక్కటి, పోతరాజులని శివశక్తులని కొట్టినందుకు ఈ సంవత్సరం మేమందరం కూడా సామూహికంగా బోనాలు నిర్వహించడంలో మా ఇళ్లలోనే చేసుకుంటాము. మేము గుడికి రాము. ఈ గుడికి రాకపోవడం వల్ల ఏం అరిష్టాలు జరుగుతాయో అవన్నీ మీ ప్రభుత్వమే చూసుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా అరిష్టం జరుగుతుంది. ఇప్పటి వరకు అలా శివశక్తులు బోనం పెట్టకుండా ఉన్న దాఖలా లేవు. మేము సేవ చేసే వాళ్ళం, సేవకులం. కాబట్టి మా బోనం సమర్పిస్తేనే అమ్మవారికి సంతోషం. మీకు తెలుసు, భవిష్యవాణిలో కూడా నా ఆడపడుచులు ఏడ్చుకుంటూ పోయారని నేను ఏడ్చినప్పుడు చెప్పినప్పుడు అమ్మవారు అంటే, నేను పెట్టే వందలాది బోనాలలో ఒక్క మెతుకైనా తిని ప్రసన్నం అయి ఉంటుంది కదా, నా గురించి నా బిడ్డలు ఏడ్చుకుంటూ పోయినారని చెప్పింది. అట్లా చెప్పినా కానీ మీరు ముందుకొచ్చి కమిటీలో మీటింగ్లు ఏర్పాటు చేసి మా అందరికీ ఒక హామీ ఇస్తే, ప్రభుత్వం వచ్చి అఫీషియల్గా, మీరు మామూలుగా నాకు కాల్ చేసేసి మేమేం ఇబ్బంది పెట్టకుండా పోతాము అని డీజీపీ గారు కూడా చెప్పారు, మీకు ఈ లైన్ ఏర్పాటు చేస్తామన్నారు. అది కాదు, మాకు ప్రభుత్వ పరంగా ప్రకటన ఇవ్వండి. మీరు ప్రెస్ మీట్ పెట్టి మీరు ఏం చేయబోతున్నారో శివశక్తులకి, జోగినీలకి, అది మీరు ప్రెస్గా అఫీషియల్గా ఇస్తే అప్పుడు మేమందరం కలిసి బోనాలు చేస్తాం. ఈ పండగని అంగరంగ వైభవంగా మా సొంత ఖర్చులతోని బ్రహ్మాండంగా ఆకాశమంత పందిరి, భూదేవంత పీటల్లాగా మేము చాలా ఘనంగా మా శివశక్తులు అందరం, మీరు ఎప్పుడు పిలిచినా, మీ గవర్నమెంట్ మా శివశక్తులు ఎప్పుడు కావాలన్నా అక్కడికి వందలు వేల బోనాలతో మేము వస్తాం మీ దగ్గరికి. అండ్ మా రిక్వెస్ట్ అండ్ మా డిమాండ్, సీఎం గారు ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టి ఒక జోగిని, ఒక ఆడబిడ్డని, ఒక తెలంగాణ జోగిని మీ ముందు భిక్ష వేడుకుంటున్నాను. భిక్షాటనం చేసుకుంటూ రోడ్డు మీద బతికే పరిస్థితి తేకండి. మేము బోనాలు ఎత్తుకునే ఒక ఉపాధి మాకు, మా ఉపాధి మీద పొట్ట కొట్టకండి, మాకు అది చేసుకొని ఇవ్వండి అని దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.